హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్, టుడే మై బర్త్డే. తెలుసు కదా, మనం సెలబ్రేషన్ చేసుకుందాం. సెలబ్రేషన్ రూమ్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. గైస్, సెలబ్రేషన్ రూమ్ గురించి చెప్పాలంటే ఇదేంటంటే మనకి ఛాన్స్ లేదు, ఎన్ని డేస్ లేకుండానే మనం ఇప్పటికిప్పుడే బుక్ చేయడం వల్ల ఇది దొరికిందనమాట. బట్ ఇది దొరకడం కూడా చాలా గ్రేట్. మా పాప బర్త్డే టైంలో టైం ఉండడం వలన మాకు ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చాయిసెస్ ఉన్నాయి, మంచిగా సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇది ఒక్కటే ఉంది. సో ఇదైతే వాల్ అంతా కూడా ఇలా బ్లాక్ ఫినిషింగ్లో ఉంది. ఇంకా ఇక్కడ రౌండ్లో బెలూన్స్ ఉన్నాయి. ఏంటంటే గ్యాలరీలో ఒక ఎల్లో బెలూన్స్, ఇంకా స్కై బ్లూ, ఇంకా పర్పుల్లో వచ్చి ఇంకా లవ్ అని ఉంది లైటింగ్లో. ఇంకా మనీ ప్లాంట్, ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ ఉంది. ఇక్కడ రెడ్ హార్ట్ అయితే ఉంది బెలూన్స్తో. ఇంకా లోపల హ్యాపీ బర్త్డే లైటింగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్లో గ్లిటర్స్, గోల్డెన్ గ్లిటర్స్ ఉన్నాయి. ఇంకా కిందంతా కూడా కలర్ఫుల్ బెలూన్స్ ఉన్నాయి. ఇంకా ఫుల్ ఏసీ ఉంది. ఇంకా హోమ్ థియేటర్ ఉంది. ఇంకా బిమ్ బ్యాగ్ ఉంది. ఇంకా సోఫా ఉంది. ఇంకా ఫ్యాన్స్ ఉన్నాయి. చాలా కంఫర్టబుల్, మంచి మ్యూజిక్ అంతా కూడా బాగుంది. ఇంకా బిగ్ గ్లిటర్స్లో లైటింగ్తో ఇక్కడ ఇలా బర్త్డే ఇది కూడా ఉంది. గైస్, బర్త్డే అంటే మన రోజు, మన బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా? ఎప్పుడు ఎవరో ఒకరికి, అందరికీ మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం, వర్క్ చేస్తుంటాం. ఈరోజు ఎవరి కోసం మనం ఎలాంటి వర్క్ చేయకూడదు, మన గురించి మనమే. కాబట్టి మన బర్త్డేని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. గైస్, ఈరోజు ఉంటామో రేపు ఉండమో కూడా తెలియని ఈ రోజుల్లో ఉన్న టైంలో, ఉన్న డేస్లో హ్యాపీగా వెళ్ళిపోవాలి. మనం చేసే ఏ పనిలోనైనా నిజాయితీ ఉందని మనకు అనిపించినప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అన్న దానికి మనం అస్సలు మైట్ చేయక్కర్లేదు. మన వలన ఎదుటి వాళ్ళకి ఎలాంటి అపకారం జరగకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. కానీ మనం చేసే పనిలో నిజాయితీ ఉందని మన ఫీలింగ్ ఉంటే మనకి ఇంకా ఎవరు ఏమనుకుంటారా అనేది పక్కన పెట్టేయచ్చు. గైస్, ఈరోజైతే నేను చిన్నపిల్లని అయిపోయాను అన్నంత ఫీల్ వచ్చింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను. గైస్, మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాం. ఇది నాకు బాగా అర్థమైంది. మేమైతే ఇంకా చాలా పిక్స్ తీసుకున్నాము. బర్త్డే కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా రీల్స్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఉన్న 2 అవర్స్లో కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఇదిగోండి, కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కేక్ కటింగ్ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము పిక్స్ కూడా తీసుకొని, చెప్పాను కదా, కొన్ని వీడియోస్ కూడా చేసాము మా అబ్బాయితో సరదాగా, ఫన్నీగా. దాంట్లో కూడా ఎవరైనా కామెంట్ చేస్తే ఐ డోంట్ కేర్. ఎందుకంటే మనం చేసే దాంట్లో అది మీనింగ్ కూడా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. గైస్, ఇప్పుడైతే మనం డిన్నర్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి, విశ్వనాథ్ కన్వెన్షన్ హాల్, అక్కైపాలెం అయితే మనం వచ్చేసాం. పోర్ట్ స్టేడియం అన్నమాట. గైస్, ఇదిగోండి, మేము ఏం చేశానంటే క్యాబ్ ఎక్కడో దిగడం వల్ల ఇక్కడ నుంచి నడవాలన్నమాట. చాలా లాంగ్. మా వాళ్ళు ఆల్రెడీ ఫ్రంట్కి వెళ్ళిపోయారు, వాళ్ళు అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. సో మీకు చిన్న స్టేడియం కూడా చూపిద్దాం అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీసాను నేను ఇలాగా. గైస్, మనం ఎప్పుడు అందంగా ఉంటాం తెలుసా? మనలో ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు మనం ఆటోమేటిక్గా అందంగా ఉంటాం. గైస్, మనకి ఇక్కడ నుంచి ఆ చివరి వరకు నడవాలన్నమాట. నేను ఇదంతా కూడా మీకు చూపించాలని చెప్పేసి నేను మొత్తం కూడా నడిచేస్తున్నాను. ఈ హోటల్ ఏంటంటే నేను కూడా రీసెంట్గా ఒక వీడియో చూసే వచ్చానన్నమాట. ఇదే ఫస్ట్ టైం నేను కూడా మీతో పాటే ఇప్పుడే చూడడం. ఇక్కడ దిగుంటే బాగుంది. ఇక్కడ అసలు వచ్చేసరికి తినాలన్న ఆలోచన కూడా పోయింది. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాడు, నాకంటే తెలివైనోళ్ళ ఉన్నాయి. ఇప్పటికీ కూడా రెస్టారెంట్ ఇక్కడ అనేది తెలియదు మనకి.
ప్లస్ లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది కదా. ఇదిగోండి రెస్టారెంట్ కనిపిస్తుంది లాంగ్లో. క్రోటన్ అంతా కూడా చాలా బాగుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదిగోండి గైస్, ఇదే సీక్రెట్ గార్డెన్ అనమాట, రెస్టారెంట్ నేమ్ అనమాట. చూసారా చాలా బాగుంది గైస్. ఈ నవారి మంచం ఎంత బాగుందంటే ఓల్డ్ డేస్ గుర్తు తెచ్చుకున్నట్టుంది. ఓల్డ్ డేస్లో మనం ఇది గుర్తించామో లేదో తెలియదు, కానీ రీసెంట్గా ఓల్డ్ అన్నీ కూడా మనం గుర్తిస్తున్నాం, దాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం, అప్పుడు ఎంజాయ్ చేయలేదు. అయితే ఏంటంటే పైన స్కై చూస్తే చాలా బాగుంది. సో గైస్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే టైం ఉంటేనే రావాలి, అప్పుడు ఏంటంటే కాసేపు ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. మేమైతే టైం అయిపోయాక వచ్చాం, అంటే మాకున్న తక్కువ టైంలో అప్పటికే 9 అలా అయిపోయింది అనమాట. అందుకే ఇంకా కింద అంతా కూడా ఎంజాయ్ చేసే టైం కూడా లేదు. ఇప్పుడు మనం డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాం పైకి. గైస్ ముందు రోజు కేక్ ఏమో అందరికీ ఇచ్చేసాం, 5 కేక్స్ వరకు. ఈ రోజు కేక్ ఏంటంటే మేము కొంచెం తిన్నామన్నమాట. తినేసి ఇంకా మమ్మల్ని ఎవరైతే పిక్ చేసుకున్నారో క్యాబ్ ఆయనకి ఇంకా ఆ రూమ్ వాళ్ళకి కూడా ఇచ్చేసాం అనమాట. ఇదిగోండి గైస్, ఇది ఏంటంటే నవాబు రెస్టారెంట్ అనమాట స్టైల్. సో ముస్లిమ్స్ వాళ్ళు అనుకుంటా. చాలా బాగుంది చూసారా, పెయింటింగ్ అంతా కూడా బ్యూటిఫుల్ నిజంగా. చాలామంది వచ్చారు ఇక్కడ, సీనియర్ సిటిజన్స్ వచ్చారు, వాళ్ళ డిస్కషన్స్ అవన్నీ కూడా భలే అనిపించింది. నెక్స్ట్ ఇదిగోండి వెనకాల బ్యాక్గ్రౌండ్లో రాజకుమారుడు ఉన్నాడు మా పాప కోసం, జస్ట్ ఫర్ ఫన్. ఆ 5 చూసారా 6 ఉన్నాయి బ్లాక్లో రౌండ్ ఆ వాల్కి, అవి ఏసీ అంట. సో ఏసీ ఎక్కడుంది, ఇంత కూల్ ఉందని నేను అనుకుంటున్నాను, అది ఏసీ అని మా అబ్బాయి అంటున్నాడు అనమాట అప్పుడే. సో చూసారా మొత్తం ఫిల్ అయిపోయింది, ఎక్కడ ఖాళీ లేదు. అంత అంటే కొత్తగా పెట్టారనుకుంటా, చాలా రష్ అయితే ఉంది. ఇదిగోండి ఆ ప్లేట్స్ ఉన్నాయి కదా, అవి చపాతీ టైపు దోశ టైపు ఉన్నాయి, డబ్బా మీద క్యాప్లా ఉన్నాయి, కానీ భలే ఉన్నాయి. అది ఏంటంటే స్టార్టర్స్కి బాగుంటుంది అనమాట, ఇది స్టార్టర్స్కి. ఇంకా ఫుడ్కి వేరే ప్లేట్స్ ఉన్నాయి. మా వాళ్ళు బుక్ అయిపోయారు. యాక్చువల్గా వీడియోలో మా పిల్లలు కానీ ఎవరు కూడా కనిపించడానికి అసలు ఇష్టం ఉండదు, బట్ నా వల్ల ఈరోజు అందరూ బుక్ అయిపోయారు పాపం. గైస్ మేము ఆర్డర్ పెట్టిన చాలా టైం తర్వాత వచ్చిన ఆర్డర్ అనమాట, ఫుడ్ అనమాట. ఇదిగోండి మేము ఒక 4 స్టార్టర్స్, ఇంకా ఒక 4 బిర్యానీస్, ఇంకా కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఇదిగోండి మాకు ఆకలి చచ్చిపోయే టైంలో వచ్చి బ్రతికించినట్టు ఇప్పుడు తెచ్చారనమాట. ఇంకా మేము వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట, అంటే మేము వెజ్ తింటాము, మిగతా వాళ్ళు నాన్ వెజ్ తింటారు. సో మాకు వాళ్ళకి రావడానికి కొంచెం టైం పట్టింది. గైస్ మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు టైం ఉన్నప్పుడే రావాలి, ఎందుకంటే మీకు ఫుడ్ రావడానికి చాలా టైం అయితే ఇక్కడ పడుతుంది. వచ్చిన వెంటనే తినేద్దాం అనే ఆతృత ఉంటే మాత్రం చాలా కష్టం. అయితే ఇక్కడ బర్త్డే చూసారా, ఒక చిన్న పాపకి ఇక్కడ అదే టేబుల్ మీద కేక్ కటింగ్ కూడా జరిగింది. గైస్ మీకు చెప్పాను కదా, ఇప్పుడు తమ్నీల్లో చూసే ఉంటారు యూనివర్సల్ బిర్యానీ ఉలవచారు అని. గైస్ మేము బై మిస్టేక్ ఇద్దరు కూడా మిస్టేక్ చదివి యూనివర్సల్ బిర్యానీ అని చెప్తే ఆయనకి ఏమర్థమైంది, ఉలవచారు బిర్యానీ తెచ్చారనమాట. యాక్చువల్గా అందులో ఉన్నది కూడా
ఉలవచారు బిర్యానీ అని ఉంది. మేము చూడడం బై మిస్టేక్, ఒక్కరంటే ఓకే, ఇద్దరు కూడా అలానే చూసాం. సో వచ్చిన తర్వాత షాక్ అయ్యి బుక్ అయిపోయాం. చెప్తాను గ్యాస్ ఇది ఏంటంటే మేము మెనూలో ఏమొచ్చి యూనివర్సల్ బిర్యానీ కదా అని బై మిస్టేక్ చదివితే అది ఉల్లాచారు బిర్యానీ అని ఉంది. యాక్చువల్లీ మిస్టేక్ కూడా నాదే. సో ఇప్పుడు వచ్చిన తర్వాత షాక్ అయ్యాను అనమాట. ఏం చేస్తాను, మా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఫుడ్గా. ఉల్లాచారు బిర్యానీ అసలు మళ్ళీ కావాలంటున్నాడు. ఎప్పుడు ఇంకా మా వాళ్ళేమో అబ్బో ఉలవచారు బిర్యానీ కోసం నాకు వేసుకున్నారు, మామూలుగా కమ్మగట్టలేదు. ఉల్లాచారు బిర్యానీ ఇప్పుడు పెట్టుకోబోతున్నారు. ఇంకా మా అబ్బాయి రివ్యూ ఇవ్వబోతున్నారు చూడండి. కూడా వీళ్ళు రివ్యూ అవ్వబోతున్నారు. ఫాస్ట్ నేను మీకు ముందే చెప్పేస్తున్నాను, నేను నిజంగా ఉలవచారు బిర్యానీ మాత్రం అసలు వరస్ట్ అని చెప్పాలి. గైస్ మీరు వస్తే కనుక బై మిస్టేక్లో ఉలవచారుని గుర్తు చేసుకొని మాత్రం అస్సలు ఆర్డర్ చేయండి, బుక్ అయిపోతారు. నాన్ వెజ్ అయితే బాగుందన్నారు. ఇంకా వెజ్లో నాకు వెజ్ సేర్వా నచ్చింది. వెజ్ స్టార్టర్స్ కూడా బాగున్నాయి గైస్. ఉందా ఉలవచారు బిర్యానీ? ఉలవచారు బిర్యానీ ఉందంట. ఉలవచారు బిర్యానీ అయితే చెప్పేస్తున్నాను కదా, వరస్ట్. అయ్యయ్యో విన్నారు కదా గైస్, ఇదన్నమాట. నేను ఏంటది స్వీట్ కునాఫా అడిగాను. ముస్లిమ్స్ బిర్యానీ అంటే కునాఫా స్పెషల్ కదా, అది కూడా ఉందో లేదో చెప్పడం. కానీ మేము అడిగిన తర్వాత మనకి వాళ్ళ రిప్లై అంటే ఉందో లేదో కన్ఫర్మ్ చేయడానికి 1 అవర్ పట్టేలా ఉంది గైస్. ఇంకా ఇక్కడికి ఇనఫ్ చేసేసాం, తినేసాం, చెక్అవుట్ అయిపోదామని స్టార్ట్ అయిపోయాము గైస్. ఇదిగోండి ఓవరాల్గా ఒకసారి చూసేయండి. ఇదిగోండి గైస్, ఇంతవరకు ఇలా అయితే జరిగింది నా బర్త్డే. సో నాతో పాటు మీకు కూడా షేర్ చేయాలి, మీకు కూడా చూపించాలని చెప్పేసి నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలనేది నా ఒపీనియన్ అండ్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్ గైస్.